బీసీ వాళ్ళని అంటే అప్పుడున్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థని మా పెద్దలు మాట్లాడుతూ ఉంటే నేను కూడా విన్నాను. అరే ఆ డబ్బు నల్లోడు ఇంటికి పోయి ఆ రాసుకొని ఆ భూమిని అక్కడి నుంచి అక్కడికి అని రాసుకొని పోయేవారు. మరి ఒక కోని కోసిస్తే మరి మనలాంటి వాళ్ళకి న్యాయం జరగట్లేదు అని అనుకున్నారు. మరి తర్వాత నాకు 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆ పెద్దలతోనే నేను మాట్లాడుకున్నా. అరే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు. మరి వారు వచ్చిన కాంచి ఈ పటేల్ పట్వారీ వ్యవస్థను తీసేసి మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన అందించినటువంటి గొప్ప వ్యక్తి అని మాట్లాడుకుంటా ఉంటే నేను స్వయంగా విన్నాను. మరి అలాంటి పరిస్థితుల్లో నా మదిలో నాటినటువంటి నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అప్పటి నుంచి నేను ఈ పార్టీకి నేను సేవ చేయాలి అనేది నా ఉద్దేశం. తప్పకుండా నా ప్రాణం పోయేంత వరకు ఎక్కడికి పోదు తెలంగాణలో ఈ తెలుగుదేశం పార్టీ. మాలాంటి కార్యకర్తలు ఉన్నంత వరకు ఈ తెలంగాణలో ఈ తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతూనే ఉంటుంది. నందమూరి తారక రామారావు యొక్క చరిత్ర ఇంకా ముందుకు తీసుకునే పోతానే ఉంటాము, ఇక్కడితో ఆగము. రాబోయే రోజుల్లో కూడా మేము ఇంకా ఇలాంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు నెలకొల్పి వారి చరిత్రను భావితరాలు కూడా గుర్తుంచుకునే విధంగా మేము ఈ సందర్భంగా మా ప్రయాణం ఉంటుందని ఈ సందర్భంగా స్వార్థానికి వాళ్ళు పార్టీ నిండుగా ఉన్నప్పుడు ఎవరైనా ఉండొచ్చు, ఏమి లేనప్పుడే నేనున్నాను పార్టీ కోసం పనిచేసి ఈ పార్టీ కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళకి రేపు పొద్దున మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని ఇవాళ పరిస్థితులు ఏంటి ఎలా ఉన్నాయంటే ఎవరు ఎక్కువ తిడతారో వానికంటే ఎక్కువ తిట్టిన వాళ్ళకే ఇవాళ క్రేజ్ ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమైందంటే ఒకరినొకరు తిట్టుకోవడంలో మనకి ఏ ఉద్దేశం ఇస్తూ ఉన్నారంటే బూతులు తిట్టడం నేర్పిస్తూ ఉన్నారు తప్ప సమాజానికి ఉపయోగపడేటువంటి మర్యాదపూర్వకమైన ఒక్కొక్క స్టేజీ మీద లక్షల మంది ఉన్న స్టేజీలలో కూడా ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉన్నారు. అది కాదు కదా ప్రజలకు కావాలి. 2029 కల్లా ఈ రాష్ట్రంలో తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకురావడమే ధ్యేయంగా ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషి, తెలుగుదేశం కార్యకర్తలు తమ యొక్క విధానాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకుపోవాల్సిన అవసరం మన మీద ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కలిసి వచ్చే పార్టీలతోని కలిసి వెళ్తాం. ఖచ్చితంగా 29లో మాత్రం ఇట్లా ఉండదు. మళ్ళీ మనం అందరం ఒకటే ఎన్డీఏ గొడుగు కింద దేశం మొత్తం కూడా ఎన్డీఏ పరిపాలనలోకి రాబోతూ ఉంది. అందులో భాగంగా తెలంగాణ కూడా ఇంకా 2 సంవత్సరాల్లో తెలుగుదేశము, బీజేపీ, జనసేన 3 పార్టీల దానికి రాబోతూ ఉంది. మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఈ రోజుల్లో కూడా తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయినా సరే ఇంకా సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారంటే వాళ్ళు తెలంగాణకి ఏం చేశారనేది కూడా ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలా. ఇంకా శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు, డబ్బులు ఏరుకునే వాళ్ళు అని అంటే వాళ్ళకి సిగ్గు అనిపిస్తూ ఉంది. 15 సంవత్సరాల అధికారం అప్పచెప్పితే ఏమీ చేయకుండా ఇవాళ మళ్ళీ సెంటిమెంట్ వచనాలు పలుకుంటా కూర్చొని అంటే ఆనాడు అంబేద్కర్ గారు 14% రిజర్వేషన్లు ఉండే 14% రిజర్వేషన్లు ఉంటే జనాభా ప్రతిపాదికన 1% పెంచి ఆనాటి నుంచి మొన్నటి వరకు కూడా 15% రిజర్వేషన్ ఇచ్చింది ఒక ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని మర్చిపోవద్దని. నిబద్ధత కలిగిన పార్టీ ఏదన్నా ఉందంటే ప్రజల సేవ చేయాలి, ప్రజల మన్నులు పొందాలి అనే ఒక ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ మరి పార్టీని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా తెలంగాణలో ప్రతి వ్యక్తి ముందు తెలుగుదేశం తర్వాత ఇతర పార్టీ అనే భావన ఉండే. కానీ మీరు కూడా ఇక్కడ నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ పార్టీని కూడా ఇక్కడ బలంగా రేపు రాబోయే రోజుల్లో ఒక కూటమిగా ఏర్పడితే ఆ కూటమికి ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ